నమస్కారం శంకర్ గారు. నమస్తే సిరి. సో బేసిక్‌గా మనం ఏది చేస్తున్నా అండ్ ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా ఆఫీస్ పరంగా కావచ్చు, లేదు అంటే స్కూల్‌కెళ్తున్నా, లేదంటే ఒక పని చేయాలి అన్న ప్రతి ఒక్క దానికి కొన్ని రూల్స్, గైడెన్స్ అన్నీ ఉంటాయి. అదే విధంగా మనం మాట్లాడుకున్న మెడిటేషన్ సబ్జెక్ట్‌కి కూడా మెడిటేషన్ చేయాలంటే ఈ టైంలో చేయాలి, ఇలా చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అని మాట్లాడుకోవడం జరిగింది. అలానే మనతో మనం కనెక్ట్ అవ్వడం కావచ్చు, లేదంటే యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి కూడా సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మేడం. ఉంటే అవి ఏంటి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక రూల్ అంటూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన యూనివర్స్ అని అంటే కొంతమంది ఎంప్టీ స్పేస్ అనుకుంటారు. కొంతమంది వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి నచ్చిన ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు. సో ఇట్ వాజ్ డిఫరెంట్. కానీ మనము ఆ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. నా వరకు అయితే నేను కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటిస్తాను. ఇంతకుముందు కూడా మనం ప్రతిజ్ఞ అని మొదలు చేసుకున్నాం కూడా. అంటే నేను విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అని అంటే నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటాను కాబట్టి నేను విశ్వంతో కనెక్ట్ అవుతున్నాను. ఓకే, అంటే నేను ఖచ్చితంగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను అని అంటే నేను ఈ రూల్స్ పాటిస్తున్నాను. మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, నేను ఈ రూల్స్ పాటించాను కాబట్టి నో నీడ్ టు రిజెక్ట్ మీ కదా, నన్ను వెనక్కి పంపించడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్రతి రూల్స్ నేను ఫాలో అయ్యాను కాబట్టి అని మాట్లాడుతూ ఉంటాం మనం. అలాగే విశ్వంతో కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటి మేడం అవి? ఫస్ట్ వన్ ఈజ్ డిసిప్లిన్. చెప్పిన టైంకి చెప్పింది చేయాలి. నువ్వు దేనికోసం ఏం అడిగావో ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి. విశ్వాన్ని మనం డబ్బు అడుగుతుంటాం, ఒక దానికోసం అడుగుతుంటాం, ఇంకో దానికి ఖర్చు పెడుతుంటాం. అంటే అవసరాన్ని బట్టి అని మనం అనుకుంటాం, కానీ నువ్వు దేనికోసం అడిగావో దానికి ఖర్చు పెట్టాలి. డిసిప్లిన్ అనేది ఉండాలి. నెక్స్ట్, చక్కటి వాక్శుద్ధి ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా యూనివర్స్కి టచ్ అవ్వాలి అని అంటే అది నీ మనసులో నుంచి రావాలి. నువ్వు అది ఏదో పైకి నేను అడుగుతున్నాను, ఇది నేను అడిగితే ఇచ్చేస్తుంది యూనివర్స్, నేను ఇలా అడిగితే ఇచ్చేస్తుంది, అలా కాదు. అది నిజంగా నీ నీడా, నువ్వు అడుగుతున్నావా, దాని మీద నీకు ఎంత ప్రేమ ఉంది, ఎంత వాత్సల్యం ఉంది, దానిని నువ్వు ఎందుకు పొందాలనుకుంటున్నావు అని నిన్ను నువ్వు సెల్ఫ్ రియలైజ్ చేసుకున్న తర్వాతనే అడగాలి. ప్లస్ నిష్కల్మషమైన మనస్సు, ఈగో అనేది ఉండద్దు. అంటే ఒక్క మనిషిని చూసినప్పుడు కానీ, మనిషి అనే కాదు, ఒక చిన్న పెట్ యానిమల్ని చూసినా కూడా నీలో కొంత ప్రేమ అనేది రాగలగాలి. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించగలగాలి. వాడు ఎలాంటోడైనా కానీ నీ వరకు నువ్వు అతనిలో మంచిని మాత్రమే చూస్తున్నావు, మంచిగా మాత్రమే మాట్లాడుతున్నావు. అంటే అతని పట్ల నీకు పాజిటివ్నెస్ మాత్రమే ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, క్షమించగల గుణం ఉండాలి. ఓకే, అండ్ నీలో ఉన్న శక్తిని నువ్వు గమనించగలగాలి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అవ్వాలి. నేను ప్రతి ఒక్కరిని పాజిటివ్గానే చూస్తున్నాను, ప్రతి ఒక్కరూ నన్ను పాజిటివ్గానే చూస్తున్నారు, కాబట్టి నా చుట్టూ అంతా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. నేను ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తానో అట్ సైడ్ నుంచి కూడా నాకు నెగిటివ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ నియమాలను పెట్టుకున్నప్పుడు నువ్వు ఆచరించే ప్రతి పద్ధతి కూడా చాలా సునాయాసంగా నువ్వు విశ్వంతో కనెక్ట్ అవుతూ ఉంటావు. నా ఇన్ని క్లాసెస్లో ఒక ఆవిడ ఉంటారండి, ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి భయం అనమాట. చాలా భయపడి, అంటే తనకున్న సిచ్యువేషన్స్ని బట్టి, ఐ డోంట్ వాంట్ టు రిలీవ్ దట్ సిచ్యువేషన్, తను చాలా భయంగా వచ్చారు. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు తను సాధించినటువంటి రిజల్ట్స్ ఏంటంటే చాలా అమోఘం అనమాట. సింగిల్ లేడీ, కానీ తను తీసుకున్న రిజల్ట్ మాత్రం చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట తనది. ఎందుకు అనంటే ఏ ఎఫర్మేషన్ ఎలా చెప్పాలో, ఏ ఎఫర్మేషన్ ఎలా యూజ్ చేయాలో, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఓంకారం చెప్పండి, ఖచ్చితంగా ఓంకారం చెప్తారు. ఆ ఓంకారం చెప్పడం వల్ల యూనివర్స్తో నేను కనెక్ట్ అవుతున్నాను. వై? బికాజ్ నాలో ఉన్న స్ట్రెస్ని, నాలో ఉన్న నెగిటివ్ని నేను తీసేసుకున్నాను, కాబట్టి నేను ఖచ్చితంగా పొందుతాను. ఎప్పుడైతే మనము ఆ ఖచ్చితత్వం అనేది నేర్చుకుంటామో యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాం. ఇంకా చాలామంది ఏదన్నా చెప్తే ఐ విల్ డూ అంటారు.
కదా, అది తప్పు. ఐ కెన్ డూ, నేను సాధిస్తాను. ఎప్పుడు సాధిస్తావు? నువ్వు ఈ నియమాలన్నీ పాటించినప్పుడు మాత్రమే సాధిస్తావు. ఐ కెన్ డూ అనేది నీలో పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. ఐ విల్ డూ, యూ కెన్ ట్రై ఎనీ టైం. చెప్పాను కదా చేస్తానని, ఎప్పుడైనా చేయొచ్చు. ఐ కెన్ డూ, నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ యొక్క చేంజెస్ మనలో ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనం యూనివర్స్తో తొందరగా కనెక్ట్ అవుతాం. మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి సిద్ధపడుతుంది అనమాట. ఎందుకనంటే యు ఆర్ ఓపెన్ మైండెడ్. ఓపెన్గా నువ్వు అడుగుతున్నావు, ఓపెన్గా నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు చేసే ప్రతి పని కూడా చాలా ఫ్రాంక్గా చేస్తున్నావు. ఏదైతే విషయం నుంచి నువ్వు కావాలనుకుంటున్నావో చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ హార్ట్గా ఉన్నావు. ఇలాంటి నేచర్ని కలిగి ఉంటే తొందరగా యూనివర్స్తో కనెక్ట్ అయిపోతారండి. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే నీకు కొబ్బరికాయ కొడతానని అనక్కర్లేదండి. ఆయనకి సాక్షిగా ఉంటానని చెప్పండి చాలు. విశ్వం నాకు ఇది ఇచ్చింది అని అంటే, రేపు మనము ఇది పొందాము అని అంటే, ఇది నేను ఇలా చేయడం వల్ల పొందాను అని చెప్పడంలో వచ్చేటటువంటి హ్యాపీనెస్ కన్నా హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఒక అతను చాలా బాధలో ఉన్నప్పుడు ఒక చర్చ్ ఫాదర్కి చెప్పాడనమాట, నేను అమౌంట్ ఇస్తానండి, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే అతను ఫోన్ చేసి అంటాడనమాట, డబ్బులు కాదు, నువ్వు సాక్షిగా ఉంటావా అని అడుగుతాడు. సాక్షిగా అంటే భగవంతుడు నాకు ఇది చేశాడు అని నువ్వు నలుగురికి చెప్పగలుగుతావా, విట్నెస్ అవుతావా అని అడిగాడు. అలా విట్నెస్ అవుతాను అని అన్నప్పుడు మన వర్క్ తొందరగా జరుగుతుంది. అంటే నువ్వు పొందిన దానిని, నువ్వు పొందిన ఎనర్జీని నువ్వు చెప్పగలగాలి, నలుగురికి పంచగలగాలి. అప్పుడు మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. ఈరోజు నేను ఇది పొందాను, ఇప్పటి వరకు నేను ఇది పొందలేదు, కానీ నేను యూనివర్స్ యొక్క నియమాలను పాటించినప్పుడు ఖచ్చితంగా పొందాను. కాబట్టి నేను విశ్వాన్ని విశ్వసిస్తున్నాను, విశ్వంతో మమేకం అవుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎనర్జీని నేను క్యారీ అవుట్ చేస్తాను. అదే అనమాట. ఎప్పుడు కూడా మనం కనెక్ట్ అయిపోతున్నాము, చక్రాస్ యాక్టివేట్ అయితే కనెక్ట్ అయిపోతున్నాము అని కాదు. నేను నిష్కల్మషమైన మనసుతో ఉంటాను, చక్కటి వాక్శుద్ధిని కలిగి ఉంటాను, నలుగురిలో ఉన్నటువంటి దుష్కర్మలను తొలగిస్తాను, నలుగురితో ప్రేమగా ఉంటాను, సాత్విక గుణాలను కలిగి ఉంటాను అని మనకు మనం ప్రామిస్ చేసుకున్నప్పుడు యూనివర్స్తో ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఇవి అన్నమాట నియమాలు అనేవి పాటించడం. సో ఈ శివరాత్రి రోజు కూడా స్పెషల్ క్లాస్ స్పెషల్గా ఒక 1 hour ఆ మెడిటేషన్ చేయించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఏ టైమింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? చాలామంది నైట్ జాగరణ చేస్తారు కాబట్టి నైట్ 11 to 12 ఆ టైంలో మెడిటేషన్ పెట్టాలి. అట్లీస్ట్ వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉంటే మనకి అంటూ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలి అనే దానికన్నా కూడా మనల్ని మనం రియలైజేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి ఒక చిన్న మైన్యూట్ బ్లాకేజెస్ని కూడా ఓవర్కమ్ చేయడానికి చేయాలనేది నా ఉద్దేశం. గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు మనం ఒక 10 సార్లు శివనామస్మరణ చేసినా మనకి చాలా పుణ్యం లభిస్తుంది అని చెప్తారు. ఒక్కసారి చేయండి, ఒక్కసారి మనసులో తలుచుకుని ఆయన పరమేశ్వర అని పిలిస్తే సాక్షాత్కరిస్తాడు, ఖచ్చితంగా సాక్షాత్కరిస్తాడు. సో అలాంటిది ఈ స్పెషల్ రోజున ఈ స్పెషల్ మూమెంట్ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చాలా మందికి కూడా చేసాం, అంటే తెలుసో తెలియకునో చిన్న చిన్న మిస్టేక్స్ చేసాం, దాన్ని లైక్ మమ్మల్ని క్షమించి ఒక కొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం అన్నమాట. సో వాట్ ఎవర్ మిస్టేక్స్ మనకు తెలీదు, ఏవో చిన్న చిన్న ఒక మాట అనొచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు, లేదా ఇంకేదన్నా చేయొచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు. కాబట్టి దానిని ఓవర్కమ్ చేసుకుంటాను అని ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ఎక్స్క్యూజ్ చేస్తుందో ఆ విధంగా ఆ పరమేశ్వరుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు అనమాట. ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేస్తాడు, ఒక మంచి లైఫ్ అనేది ఇస్తాడనమాట. మార్చి 8న ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఆ రోజు మార్చి 8. కాబట్టి సో పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా అమ్మవారి యొక్క శక్తిని తీసుకుంటూ పరమేశ్వరుని ధ్యానం చేస్తాము.
అనేది నా ఉద్దేశము. సో మార్చ్ 8న 11 to 12 వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ సో చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చండి. నో లిమిటెడ్ సీట్స్, దీనికి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.